ఈ బర్త్డేకి నా తరపున అదే నీకు బహుమతి నాన్న. నచ్చిందా? అద్భుతంగా ఉంది పెద్దమ్మా. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కంటికి రెప్పలా చూసుకునే పెద్దమ్మని, ప్రాణంలా చూసుకునే అమ్మని, సైన్యంలా కాపాడుకునే భార్యని, ఎలాంటి స్వార్థం లేని తోడబుట్టిన మా అన్నయ్యని, వండర్ఫుల్ ఫ్యామిలీని ఆ భగవంతుడు నాకిచ్చినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి. నేనెప్పటికీ మీతోనే ఉండాలి, మీ మధ్యనే ఉండాలి, మీ కళ్ళెదురుగానే ఉండాలి. ఉండకుండా ఎక్కడికి వెళ్తావు నాన్నా? కలకాలం మా కన్నుల ముందే ఉంటావు. ఎవ్వరూ నిన్ను మా నుంచి విడదీయలేరు. ఈ ఇంటికి ఆనంద నిలయమన్న పేరు పెట్టుకున్నారు. మరి కాసేపట్లో బయటున్న బోర్డు మాత్రమే మిగులుతుంది. ఆనందం దూరమైపోతుంది. ఏవండి, మిమ్మల్ని మా నుంచి ఏ దుష్టశక్తి వేరు చేయాలని చూసినా అది జరగనివ్వను. ఆంటీ గారు, ఇంకా కేక్ కట్ చేద్దామా? ఆహా, ఎట్టా మాట్లాడుకుంటా ఉంటే పొద్దుపోతాది. కూల్ కేకు హాట్ కేక్ మాదిరి అయిపోతాది. నీ పుట్టినరోజుందని మా అందరికంటే ఎక్కువగా లీలా అక్కే ఎక్కువ ఆనందపడుతోంది. పద కేక్ కట్ చేద్దు గాని. పదమ్మీ. ఆగిపోయి వెಣ್ಣానా, కేక్ కట్ చేయి. దర్శన్, కట్ చేయరా. సడన్ గా వశీకరణ మంత్రం పని చేసినట్టుంది. దర్శన్, కేక్ కట్ చేయి నాన్నా. ఏవండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయండి. అలాగే సరే. హ్యాపీ బర్త్డే టు యు, 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 హ్యాపీ బర్త్డే టు యు.
ఎందుకు దర్శన్ అంతసేపు ఆలోచించావు? మీ పెద్దమ్మ నీకు మాత్రమే అమ్మలాంటిది కాదు, నాకు కూడా అమ్మలాంటిదే. నువ్వు ఏ విషయంలోనైనా అక్కని అగ్రస్థానంలో ఉంచినా నేను ఏమీ ఫీల్ అవ్వను. ఉమ్మడి కుటుంబంలో ఎటువంటి అరమరికలు ఉండవు. Many more happy returns of the day, my dear Darshan. థ్యాంక్ యూ. అమ్మి ఏంటమ్మి, మనకొక్క ముక్క కూడా పెట్టకుండా వాళ్ళే తినేస్తా ఉండారు. అవుతుందావు నీ తిండికోలో. ఆ, నానా దర్శన్, నీ పుట్టినరోజు వేడుకలు ఎలాంటి ఆటంకం లేకుండా ఆనందంగా జరిగింది. పెద్దమ్మ ఫోటోలు గిఫ్ట్ ఇచ్చింది, మరి నీ తరపున నాకేం గిఫ్ట్ లేదా అమ్మా? అయ్యో సరదాగా అన్నానమ్మా, లైట్ తీసుకో. ఆహా లేదు నాన్నా, నేనిప్పుడే వస్తానుండు. ఉమ్? దర్శన్, పిని నీకు గిఫ్ట్ తీసుకురాకుండా ఎందుకుంటుందిరా? లోపల దాచిపెట్టినట్టున్నారు, తీసుకురావడానికి వెళ్లారు. దర్శన్ గిఫ్ట్ గురించి అడగగానే ఆనంద భైరవి కొంచెం కంగారు పడింది. ఆ తర్వాత ఏదో ఆలోచించుకుని లోపలికి వెళ్ళింది. ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉందే.